ప్రకటన ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. ఇది కావాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మరణము వరకు. వెరీ గుడ్. మరణము వరకు నమ్మకముగా ఉండాలి. ఎలా కలుగుతుంది మీకు నమ్మకం? దేని విషయమై మీకు నమ్మకం కలుగుతుంది? దేని విషయమై నమ్మకం కలుగుతుంది? అక్కడ చూడండి, నమ్మకము గురించి మరణం వరకు అంటే కింద ఒక మాట రాయబడింది, చదువురా. మరణముకి కింద రాయబడిన మాట చదవండి. ప్రాణపాయం వచ్చినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే మరణం వరకు నేను బ్రతికి, మరణం వరకు నేను నమ్మకంగా ఉండాలి అని, మరణం వరకు నేను నమ్మకంగా నడుచుకోవాలని ఈ మరణం గురించి మనకు అర్థమైంది. కానీ కింద ఏమని ఇచ్చాడు? ప్రాణపాయము వచ్చినప్పుడు. ప్రాణపాయం వచ్చినప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రాణపాయం వచ్చినప్పుడు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. చూడండి, పేతురు, నువ్వు క్రీస్తు ప్రభువారితో కూడా నడుస్తావు కదా, క్రీస్తు ప్రభువారి శిష్యుడివే కదా అని అడిగినప్పుడు అతనేమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే ప్రాణాపాయం వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా సిలువేస్తారేమో, ఆయన కూడా హింస పెడతారేమో, చెరసాల్లో బంధిస్తారేమో క్రీస్తు ప్రభువారి శిష్యుడునని. కాబట్టి ఆయన ఏం చేశాడు? నమ్మకాన్ని కోల్పోయాడు. ఎందుకు? శ్రమ రాంగలోనే. ఏంటి ఆ శ్రమ? మరణానికి సంభవించినటువంటి శ్రమ రాంగలోనే ఏమైపోయాడు? తప్పిపోయాడు. క్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అనేసాడు. ఆయన తెలియదని ఎన్నిసార్లు అన్నాడు? ఏమైంది? అయిపోయింది. ఏదైతే జరిగిందో అదే, ఏదైతే చెప్పారో అదే జరిగింది. ముమ్మారు ఆయన 3 మార్లు నాకు తెలియదు అని చెప్పాడు. మనకు ఆ వచనం గుర్తు రావాలి. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్న వచనం గుర్తుకు రావాలి. ఆయన చెప్పాడు కదా, క్రీస్తు ప్రభువారు చెప్పాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే. బ్రతుకుట ఆయన కొరకే. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడు. నేను ఈరోజు ఇక్కడ చనిపోయినా నేను జీవిస్తాను. ఆయన ద్వారా నేను లేపబడి ఆయన ద్వారా నేను జీవిస్తాను. ఇది ఆయన మర్చిపోయాడు పేతురు. లోకంలో వచ్చినటువంటి శ్రమలకు భయపడి ఆయన వదిలిపెట్టాడు. ఆయన గురించి అబద్ధాలు ఆడాడు. నమ్మకాన్ని కోల్పోయాడు. సిలువ వేస్తారేమో, కొరడాలతో కొడతారేమో, నా శరీరం తట్టుకుంటుందా? ఆ భయాన్ని ఎవడు తట్టుకుంటాడు? నిజమే, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు దాన్ని భరించలేడు. ప్రతి మానవుడు, ఏ మానవుడు దాన్ని భరించలేడు. కానీ వాటికి భయపడి ఆయన అబద్ధం చెప్పొచ్చు. కానీ స్టెఫను అనే వ్యక్తి, పౌలు గారు, ఇటువంటి వాళ్ళు శ్రమ పొందారు. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని. అఫ్కోర్స్ పేతురు కూడా తర్వాత బలపరచబడ్డాడు. ఈరోజు మనం కూడా అదే స్థితిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని మరణానికి అప్పగించే అంత, ఆ రోజు ఎలాగ సిలువ వేశారో అట్లాగా అప్పగించే రీతిగా మిమ్మల్ని శ్రమలు పెట్టట్లేదు. కానీ ఈ లోకంలో కొద్దిపాటి విశ్వాసము, నమ్మకం కలిగి ఉండమంటున్నాడు ఆయన. మీకు అంత భారం నేనేమి ఇవ్వట్లేదు. నా బిడ్డలే కానీ, శిష్యులే కానీ, నేనే కానీ పడినంత శ్రమను మీకు ఇవ్వట్లా. ఈ లోకంలో కొద్దిగా మీరు మీ యొక్క స్థితిని బట్టే మీకు ఆ శ్రమ వస్తుంది. అది కూడా కొద్ది శ్రమే, దాన్ని ఓర్చుకోండి అంటున్నాడు. అది వచ్చినప్పుడు కూడా నమ్మకంగా ఉండండి అంటున్నాడు. నమ్మకంగా ఉండాలి అంటున్నాడు. చూద్దాం, దాని గురించి ఆలోచన చేద్దాము. అతిశయపడవచ్చా మనం ఏమన్నా? చక్కగా కొరింథీయులకు రాసిన పత్రికలో చదివారు. అతిశయపడచ్చా? అసలు అంటే ఏంటి అర్థం అవట్లేదా? అతిశయం అంటే ఏంటి? నాకు ఇది ఉంది, దీన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. అర్థమవుతుందా? నాకు ఇది ఉంది కాబట్టి ఇది నా బలము, దీన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను చెప్పచ్చా మనం? అతిశయపడచ్చా, పడకూడదా? ఏదో ఒకటి చెప్పండి. అతిశయపడచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అతిశయపడచ్చు. పడకూడదు అన్నవాళ్ళు
పడకూడదు అన్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించే 2 విషయాల్లో చేతులు ఎత్తారా? రైట్. అతిశయపడొచ్చో పడకూడదో చూద్దాం. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనము. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయ పడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కొందరంట రథములను బట్టి, గుర్రములు బట్టి, ఏనుగులను బట్టి వీళ్ళు యుద్ధాలు చేస్తారు కదా. మా దగ్గర ఇన్ని వేల ఏనుగులు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని సైన్యం ఉంది, మంచి మంచి కత్తులు ఉన్నాయి, పొడితే దిగిపోద్ది. కాబట్టి ఒక్కొక్కరిని మీరు చంపుకుంటూ వెళ్ళిపోతాం. పెద్ద పెద్ద బలవంతులు ఉన్నారు. ఫిలిస్తీన్లకు ఎవరున్నారు? బలవంతుడు ఎవరో, ఆయన పేరేంటి? గొలియాతు. అట్లాగా చూసుకొని వారు అతిశయపడ్డారు. మాకు గొలియాతు ఒక్కడు చాలు, ఇజ్రాయేలు సైన్యం అంతటిని మేము ఓడించేస్తాము. కాబట్టి మాకు ఒక గొలియాతు చాలు, మేము వారందరిని ఓడించేస్తాము. ఈ ఇజ్రాయేలు ప్రజలు కూడా అట్లాగే భయపడ్డారు. ఎందుకంటే వారు వారి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు, వారిని వారు నమ్ముకున్నారు. కాబట్టి ఆ బలవంతుడైన గొలియాతును చూసి వీళ్ళు భయపడ్డారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ బలం ఏంటంట? గొలియాత్ అంట, రథములంట, మంచి మంచి కత్తులంట, అధిక మంది జనమంట, యోధులంట, పోరాడే యోధులంట, గుర్రాలు, ఎక్కువ సైన్యం అంట. ఇక వారి యొక్క బలం ఏంటంటే ఆ వాటిని చూసుకొని వారి యొక్క బలము. ఇప్పుడు దావీదు బలం ఏంటి? యెహోవా. మన బలం ఏంటి? యెహోవా. యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. యెహోవా నామమును బట్టి ఆయనను నమ్ముకున్నాం కాబట్టి మనం అతిశయపడచ్చు. కానీ అతిశయపడే విధానం వేరుగా ఉంది. నేను అతిశయపడతాను. ఎందుకు అతిశయపడతాను? నేను ఎలా అతిశయపడతాను చెప్పగలరా? సరే, మీరు ఎలా అతిశయపడతారు? వెరీ గుడ్. నా ప్రవర్తన వల్ల నేను అతిశయపడుతున్నా. ఎందుకంటే నాది మంచి ప్రవర్తన వల్ల నేను అతిశయపడుతున్నా. నా ప్రార్థన వల్ల నేను అతిశయపడుతున్నాను. నేను బాగా ప్రార్థన చేస్తా అంటే మిమ్మల్ని మీరు అనుకోమంటున్నా. నేను బాగా ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన బట్టి నేను అతిశయపడుతున్నాను. దేవుని పనిని బట్టి, దేవుడు చేసే క్రియలను బట్టి నేను అతిశయపడుతున్నాను. దేవుని కొరకు నేను చేసే విశ్వాస సహితమైన క్రియలను బట్టి నేను అతిశయపడుతున్నాను. దేవుని కొరకు చేసే పనిని బట్టి నేను అతిశయపడుతున్నాను. ఆయన క్రియలను బట్టి, ఆయన కార్యములను బట్టి, సహాయమును బట్టి, సమాధానమును బట్టి, ప్రేమను బట్టి నేను అతిశయపడుతున్నా. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, ఆ జ్ఞానానుసారంగా నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను. చెప్పుకోవచ్చు, అతిశయపడచ్చు. క్రైస్తవులు మనం అతిశయపడచ్చు. ఈ లోకంలో అనేక మంది ధనమును ఆధారం చేసుకుంటారు. ధనమును బట్టి అతిశయపడతారు. బాగా ధనం ఉంది కాబట్టి నాకు ఈ ధనంతో నేను ఏదన్నా చేయగలనని అతిశయపడుతూ ఉంటారు. అధికారమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. అధికారం ఉంది, మన చేతుల్లో అధికారం ఉంది, ఏదన్నా చేయొచ్చు అని అతిశయపడుతూ ఉంటారు. ధనము, అధికారం, వీటిని బట్టి, పలుకుబడిని బట్టి, కొంతమంది కులాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. కొంతమంది వివిధ రకాలుగా అతిశయపడుతూనే ఉంటారు. అయితే మనము యెహోవా నామమును బట్టి అతిశయపడుతూనే కొన్ని లక్షణాల ద్వారా, మనకున్నటువంటి దేవుని యొక్క లక్షణాల ద్వారా మనం అతిశయపడుతున్నాం. నాకు గొప్ప ప్రార్థన ఉంది, నేను మంచిగా ప్రార్థన చేస్తాను కాబట్టి నేను దాని యందు అతిశయపడతాను. మంచి ప్రవర్తన కలిగి సత్యముతో నడుచుకుంటాను కాబట్టి, అన్యాయము చేయకుండా జీవిస్తాను కాబట్టి, యథార్థ ప్రవర్తన కలిగి ఉంటాను కాబట్టి, సంఘంలో నిర్లక్ష్యంగా లేను కాబట్టి, దినమెల్లా దేవుని నామమును గణపరుచుకుంటూ బ్రతుకుతాను కాబట్టి, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాను కాబట్టి నేను అతిశయపడుతున్నా. ఇట్టి విషయాలలో నేను అతిశయపడుతున్నా. మనందరికీ ఉండాలి అటువంటి అతిశయం. తప్పుందా? లేదు. అదే వచనం ఇక్కడ రాయబడింది కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా. చక్కగా ఈరోజు చదువుకున్న మాటలు అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయము 12వ వచనము. చదవండి. అతిశయ కారణము వెతుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము
దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదోత వేషము ధరించుకును చున్నాడు. వాడు కూడా అతిశయపడుతున్నాడు. ఎవరు? సాతానుడు. వెలుగుదోత వేషం వేసుకొని అనేక మందిని తన వైపు తిప్పుకొని అతిశయపడుతున్నాడు. వేషధారుల వేషం వేసుకొని అతిశయపడుతున్నారు. వేషధారులుగా బ్రతుకుతూ అతిశయపడుతున్నారు. దొంగ బోధకులు, దొంగ అపోస్తులు, వీరు నిజమైనటువంటి అపోస్తులు అని చెప్పుకుంటూ అతిశయపడుతున్నారు. దొంగ బోధకులు నిజమైనటువంటి బోధకులు అని చెప్పి అతిశయపడుతున్నారు. దొంగ ప్రవక్తలు, దొంగ విశ్వాసులు, దేవుని బిడ్డలుగా మేము నిజమైనటువంటి వారమే అని వేషం వేసుకొని అతిశయపడుతున్నారు. లోకంలో ఈ రీతిగా అతిశయపడుతున్న వారు కూడా ఉన్నారు. దేవునికి విరుద్ధంగా అతిశయపడుతున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి అతిశయపడే విధానంలో ఏ రీతిగా అతిశయపడుతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. నేను గొప్పగా వాక్యం చెప్తున్నానని నేను అతిశయపడకూడదు. నా ప్రవర్తనను బట్టి, వాక్యానుసారంగా నేను జీవిస్తేనే, జీవించిన విధానమును బట్టి నేను అతిశయపడాలి. వాక్యం చెప్పేటోళ్ళు అనేక మంది ఉంటారు, బాగా చెప్తారు. చెప్పిన వారు చెప్పటం కంటే దాన్ని పాటిస్తున్నామా లేదనేది ముఖ్యము. దాన్ని జాగ్రత్తగా ఆచరిస్తున్నామా లేదనేదే ముఖ్యము. ఆచరించువారుగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యము. కాబట్టి ఆలోచన చేయండి. వాక్యాన్ని బాగా చెప్పడంలో అతిశయం కాదు, కానీ దాని విధంగా జీవించడం మనలోనే అతిశయపడాలి. మరొక మాట చూసుకుందాం. నమ్మకంగా మరణం వరకు ఉండాలి అంటున్నాడు. నమ్మకముగా మరణం వరకు ఉండాలి అంటున్నాడు. అతిశయం దేని మీద అతిశయం ఉంది? దేవుని మీద, యెహోవా మీద నమ్మకం ఉంచి, ఆయన నామమందు నమ్మకం ఉంచాం కనుక దాన్ని బట్టి మనం అతిశయపడదాం. మరొక మాట మనం చదువు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేని బట్టి వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము ఇందాక చదివినటువంటి మాటే. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు రథములు ఎక్కువ ఉన్నాయి, గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉంది, బలం కలిగిన వారు, యుద్ధ వీరులు మాలో ఎక్కువ ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి అతిశయ పొందుతున్నామని అంటున్నారు. ఇప్పుడు అదే వచనంలో అదే సంబంధించి యెషయా గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతున్నాం. వారి నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకునుటకు. ఎట్లా అంట? ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకుంటున్నారు. ఫరోకి ఎక్కువ బలం ఉంది. ఏ దేశం వారు? ఐగుప్తు దేశం వారు. ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కళ్ళే అందులో లేరు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ చుట్టూ ఉన్న దేశ ప్రజలు కూడా అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు? ఆ దేశం గొప్పది, తెలివిగల దేశము, బలవంతుల దేశము. కాబట్టి ఆ దేశానికి వెళ్దాం అందరూ అన్ని దేశానికి ప్రజలు అందులోకి వెళ్ళిపోయారు. ఆ ఫరో నీడలో ఉందామని, ఆ ఫరో దగ్గర బ్రతుకుదామని. ఈ ఇజ్రాయేలులు 12 గోత్ర బిడ్డలు కూడా, వారు కూడా వారి యొక్క దినాల్లో శ్రమ కలిగినప్పుడు ఈ ఐగుప్తు దేశానికి నడిపింపబడ్డారు. ఐగుప్తు దేశంలో బాగా కరువు లేకుండా ఉంటుంది, చక్కగా అక్కడ ఆహారం తీసుకోవచ్చు అని వాళ్ళు కూడా వారి దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చారు. వీళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారు? ఐగుప్తు దేశం గొప్పది, బలము కలిగినటువంటిది, ఫరో యొక్క బలము నీడలో, ఆయన నీడలో మనం బ్రతుకుదామని చెప్పి వాళ్ళందరూ ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మనం దేని బట్టి ఉండాలి? మరలా యెహోవా నామమును బట్టి ఉండాలి. కాబట్టి ఈ విషయమై మనం యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ప్రతి ఒక్కరం కూడా ఆయన యందు నమ్మకం ఉంచాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది సంభవించినప్పటికీ యెహోవా యందు నమ్మకం ఉంచాలి. మరణం వరకు నమ్మకముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఇది నీ హృదయంలో పెట్టుకో. నేను నమ్మకస్తుని అని నీ హృదయానికి చెప్తూ ఉండు.
నా ప్రాణమ యెహోవాని సన్నుతించుమంటే దాని అర్థము ఆ వచనాన్ని చదువుకోవటం కాదు. ఆ వచనాన్ని చదువుకోవడం కాదు. నీ ప్రాణానికి చెప్పుకో నువ్వు నమ్మకంగా ఉండు అని. నీ ప్రాణాన్ని చెప్పుకో నిత్యము నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండు అని. నీ ప్రాణానికి చెప్పుకుంటా ఉండు మంచి ప్రవర్తన కలిగి ఉండని. నీ ప్రాణానికి చెప్పుకుంటా ఉండు దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళు అని. నీ ప్రాణానికి చెప్పుకుంటా ఉండు యథార్థత కలిగి నిత్యము ఆయన సంఘములో ఆయన సన్నిధిలో సంతోషంతో దేవుని నామమును గణపరచు అని. నీ ప్రాణానికి చెప్పుకో. సన్నుతించడం అంటే ఆ వచనాన్ని చదువుకోవటం కాదు. దేవునికి ఇష్టమైనటువంటి క్రియలను ఎప్పటికీ నీ ప్రాణానికి తెలియజేస్తూ ఉండు. నీ ప్రాణానికి ఆయన మీద ఆధారపడి ఉండు. ఆయన మీద ఆధారపడి ఉండు. నీ భారమంతా ఆయన మీద మోపు. విషయాలన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి. మన ప్రాణమునకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. ఆ వాక్యాలు మనం చదువుకుంటూ ఉండాలి. నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది, ఆ త్రోవలకు వెలుగై ఉన్నది. కాబట్టి ఈ మాటలన్నీ నువ్వు స్మరించుకుంటా జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. అది చాలా పనికిమాలింది. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోబాకు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు దేవునికి దూరంగానే వెళ్ళిపోతావు. దేవుని వాక్య ప్రకారం ఉండు. వాక్య ప్రకారం జీవించు. నీ స్వబుద్ధి ఏం చెప్తుంది? ఎదుటివారి మీద నిందలు మోపుదామంటది. కానీ దేవుని వాక్యం నీకేం చెప్తుంది? నింద మోపొద్దు అంటది. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు దేవునికి విరుద్ధుడివి. దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు నిలబడగలుగుతావు. యోనా గారు దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నాడా? స్వబుద్ధిగా ఉన్నాడా? తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని బతికాడు. దేవుడు ఒక పట్టణమునికి వెళ్ళి సువార్త ప్రకటించు అంటే లేదు, నేను ఆ పట్టణానికి వెళ్ళలేను, ఆ పట్టణంలోనికి నేను వెళ్ళలేను, కాబట్టి నేను వేరొక ప్రయాణం అయిపోయి దేవుని మాట వినకుండా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోయాడు. అందుకే అంటున్నాడు దేవుని స్వబుద్ధిని, నీ స్వబుద్ధి కాదు, దేవుని వాక్య ప్రకారం నీవు జీవించాలి. దేవుని నోట నుండి వచ్చి మాట ప్రకారము నీవు జీవించాలి. దాన్ని ఆధారం చేసుకొని జీవించాలి. ఎందుకంటే ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచి ఉన్నావు గనకే ఆయన ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన మాట ప్రకారం జీవించు. నీ స్వబుద్ధి ప్రకారము కాదు. నీ స్వబుద్ధి నీకు అన్నీ కావాలనిపిస్తుంది, నీకు అన్నీ చేయాలనిపిస్తుంది. అది నీ స్వబుద్ధి. అది దేవుని చిత్తమా కాదా అనేది నువ్వు గుర్తెరగాలి. అది దేవునికి ఇష్టమా కాదా అనేది గుర్తెరగాలి. కాబట్టి నీకు ఇష్టమైనది నేను చేయడానికి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటావు. కానీ దేవునికి ఇష్టమైనది ఆధారం చేయాలి అంటే ఆయన మీద నమ్మకం వహించి దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుని ఆశ ఏమై ఉన్నది అని నువ్వు గుర్తెరగాలి. నీ మనసుని ప్రశ్నించుకో, నీ మనసుని హృదయాన్ని ప్రశ్నించుకో. ఎందుకంత ఆశపడుతున్నావు? అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునేటటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను కాదు. నేను దేవుని యందు నమ్మకం ఉంచాను. ఆయన ఏది ఇచ్చినను నేను దాన్ని చక్కగా నెరవేర్చుకుంటాను. ఏది ఇచ్చినా నేను దాన్ని సంతోషంగా తీసుకోగలుగుతాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని మార్గంలో నిలవలేవు. ఇంకా ఆయన యందు నమ్మకం ఉంచకపోవడానికి కారణాలు అనేకంగా ఉన్నాయి. ఏమన్నా చెప్పగలరా? ఆయన యందు ఇంకా నమ్మకం ఉంచకపోవటానికి కారణాలు చాలా ఉంటున్నాయి. అది మీ హృదయాలను ప్రశ్నించుకోండి. ఎందుకు నమ్మలేకపోతున్నాం? దేవుడు ఉన్నాడని, నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు. మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము? నమ్మాలి. ఈ నమ్మకాన్ని కోల్పోతున్నారు చాలామంది. క్రీస్తు ప్రభువారు ఎదురుగా ఉండి కూడా పేతురు గారు ఆ సముద్రంలో నడుస్తున్నప్పుడు పడిపోయాడు, నమ్మకాన్ని కోల్పోయాడు. ఆయనలో ఉండి కూడా మనం కూడా ఏం చేస్తున్నామంటే ఆయన వల్ల నమ్మకాన్ని కోల్పోతున్నాం. ఆయన ఎందుకు నమ్మకం ఉంచట్లా? కాబట్టి ఆలోచించండి, నమ్మకం ఉంచాలి. ఇదే వచనంగా 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 13వ వచనం. అదే సామెతలు 11వ అధ్యాయం 13వ వచనం. కొండెగాడు 11వ అధ్యాయము. కొండెగాడు తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ఈ కొండెగాడు
పరుల గుట్టు బయట పెడతాడంట. ఇది ఈడి స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరుల గుట్టు ఏం చేస్తాడు? బయట పెడతాడు. ఆ నోట ఈ నోట, ఆ చెవుల్లో ఈ చెవుల్లో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం చేస్తూ ఉంటాడు? చెప్తా ఉంటాడు. దాన్ని ఏమంటారు తెలుగులో? చాడీలు. చాడీలేనా? చాడీలు చెప్తూ ఉంటాడు. సరే, చాడీలు ఒక విధంగా. పరుల గుట్టు వారికి సంబంధించినటువంటి విషయాలు అందరి నోట చెప్పేస్తూ ఉంటాడు. ఇట్ట చేశారంట, ఇలాగ చేశారంట, వీళ్ళు ఇలాగ ఉన్నారంట, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంట. పరుల గుట్టు బయట పెట్టే లక్షణాలు ఈ మనుషుడికి ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి వారిని కొండెగాడు అంటున్నాడు, దేవునికి విరుద్ధమైన వారు అని అంటున్నాడు. ఇదే ఉంది, చిన్నదే కదా అంటాడు. దేవుని ఆజ్ఞను పొల్లుతో సహా పోకుండా మనం ఆచరించాలి. అర్థమవుతుందా? ఇదేముంది, చిన్నదే కదా, నేను దాటేస్తాను, ఇది చేసేస్తాను అని అనుకుంటాం. కానీ ఆయన వాక్యం అలా బోధించట్లా. కొండిగాడు ఏం చేస్తాడు? వాళ్ళ గుట్టు, పరుల గుట్టు బయట పెడతా ఉంటాడు. వీళ్ళకి చెప్తా ఉంటాడు. ఆ తప్పు చేసిన వాడు, ఆ పరులు బాగానే ఉంటారు, కానీ చెప్పిన వాడు, ఈ కొండగాడు వీడే పాడైపోతాడు దేవుని దృష్టికి. నువ్వు చెప్పేటప్పుడు నీ ఎదుటి వాళ్ళకి నువ్వు నీతిమంతుడిగా కనపడతావు. ఎంత గొప్పవాడు, పక్క వాళ్ళ పరులు గుట్టు తప్పు చేశారని చెప్తున్నాడు, కానీ ఇతనైతే నీతిమంతుడే కదా అని అనుకుంటారా? అని ఎదుటోళ్ళు అనుకోవాలని నువ్వు చెప్పేటప్పుడే ఎదుటోడు నిన్ను అంచనా వేస్తాడు, నువ్వెంత ఎదవో. నువ్వు చెప్పేటప్పుడు ఎదుటోడు నిన్ను అంచనా వేస్తాడు, నువ్వెంత ఎదవో. పరుల గుట్టు బయట పెట్టేటప్పుడు స్నేహితులైతే బాగా రాసుకుని ఉంటారు. పరుల గుట్టు బయట పెట్టేటప్పుడు ఇష్టంగా వింటూ ఉంటారు. వాళ్ళకి తిండి ఎక్కదు, కానీ ఈ విషయాలు చెప్పేటప్పుడు ఎక్కుతూ ఉంటాయి. తిండి కంటే దేవుని వాక్యం కంటే మధురంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఆయుష్ పెంచాడు అనుకోని అంత సంతోషంగా ఎగురుతాడు. పరులు గుట్టు బయట పెట్టారంటే నా ఆయుష్ పెరిగింది, ఆడి ఆయుష్ పెరిగిపోద్ది, సంతోషంగా తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుడు చూస్తున్నాడు, వాడికంటే పెద్ద ఎదవ వీడే అంటాడు. ఆ పరుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళు ఒకవేళ తప్పు చేసి క్షమాపణ పొందితే. నమ్మకమైన వాడు ఆ సంగతిని దాచును అంటున్నాడు. ఏమంటున్నాడు? నమ్మకమైన స్వభావము గలవారు సంగతి. నమ్మకమైన స్వభావము నీవు కలిగి ఉండాలి. నమ్మకమైన స్వభావము కలిగి ఉండాలి. నమ్మకంగా ఉండే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకం కలిగి ఉండు, దేవుని యందు నమ్మకం కలిగి ఉండు, దేవుడు నీకు ఇచ్చిన వాటి యందు నమ్మకం కలిగి ఉండు, నీ భార్య యందు నువ్వు నమ్మకం కలిగి ఉండు, నీ భర్త యందు నీవు నమ్మకం కలిగి ఉండు, దేవుని సంఘంలో నమ్మకం కలిగి ఉండు, విశ్వాసమైనటువంటి నమ్మకం కలిగి ఉండు. ఆలోచన చేయి, ఏ రీతిగా మనం ఉంటున్నాము. మరొక వచనం చూసుకుందాం. దావీదు గారు రాసిన కీర్తనలో 26వ కీర్తన, మొదటి అధ్యాయము. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. జాగ్రత్తగానండి, నిర్లక్ష్యం చేయడానికి రాలేదు. అర్థమైందా? దేవుని వాక్యం వినడానికి వచ్చారు, జాగ్రత్తగానండి. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ వచనంలో ఏం కావాలి మనకి? యథార్థం, ఇంకా నమ్మకం, ఇంకా సందేహపడకుండా ఆయన యందు నమ్మకం ఉంచు. సందేహపడకుండా ఆయన యందు నమ్మకం ఉంచు. మైండ్లో డిస్టర్బెన్స్ వద్దు. నువ్వు నమ్ముకునే ఉన్నావు, మరి ఎందుకు సందేహం? మళ్ళా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని నేను పరలోక రాజ్యానికి వెళ్తానా? అసలు అది ఎక్కడైనా ఉందా? పైకి తలకాయ ఎత్తి చూస్తే ఆకాశమే కనపడుతుంది, మబ్బులే కనపడుతున్నాయి, సూర్యుడేమో మండిపోతున్నాడు, ఆయన చూడలేకపోతున్నాం. రాత్రి ఏమో ప్రశాంతంగా నక్షత్రాలు కనపడుతున్నాయి, చంద్రుడు సగం వస్తున్నాడా, ముందు ఫుల్గా వస్తున్నాడా, ఎర్రగా వస్తున్నాడా, తెల్లగా వస్తున్నాడా, ఇట్లాంటి ఇవే కనపడుతున్నాయి. కానీ మరి ఆ ఆకాశం పైన మరి పరలోక రాజ్యం ఉందా? అసలు ఉందా అక్కడ? అసలు ఇంకా అక్కడ ఏమన్నా మనుషులు ఉన్నారా? కనపడుతున్నారా? ఈ వెళ్ళిన మనుషులు
వీళ్ళేనా మనుషులు? మన భూలోకంలోనే మనుషులు ఉన్నారు. ఇది తప్ప ఇంకే లోకం లేదు. మనిషి పుట్టాడు అంటే పుట్టాడు, ఆడు ఏడ నుంచి వస్తున్నాడు, ఎట్ట బతుకుతున్నాడు, ఆ జ్ఞానం ఏంటో తెలీదు. మనిషి చనిపోతున్నాడు అంటే చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఏం చేయబడుతున్నాడు, ఎక్కడికి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏంటనే సంగతి విషయాలు మనుషుడికి తెలియట్లా. ఇదన్నీ మనం తెలియదు కానీ మనం నమ్మాలి, వీటిని నమ్మాలి. ఇది వాక్య ప్రకారమే మనం నమ్ముతాం, వాక్య ప్రకారమే నమ్ముతాం మనం. మరి వీటి విషయాల్లో, తెలియనటువంటి విషయాల్లో ఖచ్చితంగా మన సందేహం అనేది కొంతమందికి ఉంటుంది, సందేహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సందేహం అన్యులకు ఎక్కువ ఉంటుంది, రక్షణ పొందినటువంటి మనకు ఉండదు, ఉండకూడదు కూడా. నాకు తలకాయ పైకెత్తి నేను చూస్తే కనిపించే ఆకాశము, దానికంటే దేవుని రాజ్యము మనకి కనపడాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం, వాక్య ప్రకారము మనం ఆలోచన చేస్తున్నాం, దేవుని మాట ప్రకారం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మనం పైనుండి చూసేది ఆకాశమైనప్పటికీ దాని పైన ఉన్నది దేవుని రాజ్యము. రాజ్యం మనకు కనపడాలి, రాజ్యం ఉందని మనం నమ్మాలి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునేది మనము అని నమ్మాలి. మనం దాన్ని రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, అద్భుత కార్యములు జరిపించాడు. ఆయన శిలువ మరణమును మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది నమ్మాలి. అది నా నిమిత్తం, నా పాపము నిమిత్తమే ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు. నా కోసమే అని నువ్వు నమ్మాలి, పక్కోడి గురించి కాదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఇది నా కోసమే. ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలు కాదు, తర్వాత పుట్టిన జనాంగం గురించి కాదు, నిన్న బ్రతికిన వాడి గురించి కాదు, రేపు బ్రతకబోయే వాడి గురించి కాదు, నీ గురించే నువ్వు ఆలోచన చేసుకో. నేను పలానా రోజు పలానా తారీఖు చేసిన పాపములను బట్టి ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు. నా గురించే, నా పక్కోడి గురించి కాదు, వేరే వాళ్ళ గురించి కాదు, కేవలం నా గురించి. నీ పక్కోడు పాపం చేస్తున్నావు కాబట్టి నీ గురించి శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు అని చెప్తామా? ముందు నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. నా గురించి ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు, నా గురించే. కాబట్టి నేను దాని యందు నమ్మకం ఉంచుతాను. ఆ శిలువ మరణంలో నుంచే నాకు జీవం కలిగింది, ఆ శిలువ మరణంలో, ఆ త్యాగంలో నుంచే నాకు జీవం కలిగింది. ఆ జీవం ఏంటంటే నిత్య జీవం, అదే పరలోక రాజ్యము. కాబట్టి నేను దాని యందు నమ్మకం ఉంచుతున్నాను. నేను చనిపోయి పాతబెట్టబడిన తర్వాత దేవుని రాజ్యము తిరిగి మరలా వస్తాడు క్రీస్తు ప్రభువారు. నేను లేపబడి దేవుని రాజ్యానికి వెళ్తానన్న నమ్మకం నీకు నాకు అందరికీ ఉండాలి. అదే బలము, అదే మనకు జీవితాన్ని ఇస్తుంది. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన. అంటే ఏంటి? దేవుని వాక్యం నిజమైనది. దేవుని వాక్యం ముందు నమ్మకం ఉంచండి, ఆశపడండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంటానని నమ్మకం కలిగి ఉండండి. అందుకే అంటున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మధ్యలో పోయావనుకో పోతావు, మధ్యలో పోతే పోవటమే. ఆలోచన చేయండి, నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత అది. అపనమ్మకంతో ఉండద్దు. ధనవంతులు చూసి మోసపోవద్దు, అన్యులను చూసి మోసపోవద్దు. బ్రతుకుతున్నారు కదా, బాగా బ్రతుకుతున్నారు కదా, సంతోషంగా బ్రతుకుతున్నారు కదా అని మోసపోవద్దు. అది దుష్టుడు వేషం వేసుకొని నిన్ను మోసపరుస్తున్నాడు, సాతానుడు వేషం వేసుకొని నిన్ను మోసపరుస్తున్నాడు. సాతాను గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు, నీకు గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. నువ్వు మోసపోవద్దు. అందుకే మరణం వరకు నమ్మకముగా ఉండు. మరణం వరకు అంటే నీ ప్రాణం పోయేంత వరకు, ప్రాణం పోతున్న సమయాల్లో కూడా నమ్ముకో. ప్రాణం పోతున్న స్థితికి వచ్చేసరికి ఆ ఇజ్రాయేలు రాజు ఏం చేశాడు? ఆయన పేరు మొన్న కూడా చదువుకున్నాం. ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని రోజులు బతుకుతానో ఆ పాచికలు వేసి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ మంత్రాలు యజ్ఞాలు చేసి చెప్పండి అంటున్నాడు. మరణం వచ్చినప్పటికీ కూడా ఆయన యందు నమ్మకం ఉంచాలి అంటున్నాడు. నువ్వు మరణం వస్తే ఏం చేస్తున్నావు? ఆ స్థితి వచ్చినప్పుడు ఇప్పుడున్న పిల్లలకి ఇంకెవరికన్నా బాగపోతే వెళ్ళి తాయెత్తులు కట్టించేస్తున్నారు. దేవుడేమో నమ్మకం నా మీద ఉంచు అంటే నువ్వు ఎవరి మీద ఉంచుతున్నావు? తాయెత్తుల మీద ఉంచుతున్నావు. ఒక విషయమనే కాదు, ఇంకా చాలా విషయాలకు వెళ్తూ ఉంటారు. వాటి గురించి నాకు అంత జ్ఞానం లేదు కానీ ఒక విషయమనే కాదు, ఇంకా చాలా విషయాలు. మరణ భయం రాంగలోనే ఏదేదో చేసేస్తూ ఉంటారు, దిష్టి తెస్తారు కొంతమంది. ఎందుకు?
దిష్టి తీస్తారు. దిష్టి తగిలిందనా? తీస్తే పోద్దా? నీ ఫోటో తీసి గోడకు పెట్టుకో, దిష్టి మొత్తం పోద్ది. నీ ఫోటో తీసి గోడకు ఇంటి బయట పెట్టుకున్నాం అనుకో, ఇంటి లోపల పెడతారు కదా, ఇంటి బయట పెట్టుకో, నీ ఫోటో ఒకటి పెట్టుకుంటే ఉన్న దిష్టి అంతా పోద్ది. దిష్టిలు తెస్తా ఉంటారు, పోయిద్దా? దాని బదులు ప్రార్థన చేసుకోమంటున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించమంటున్నాడు. ఇది క్రైస్తవుడికి కావాల్సింది, క్రైస్తవుల్లో ఉండాల్సింది ఇది. నువ్వు మారావు అంటే ఏంటి మారావు? మారు మనసు పొందావు అంటే ఏంటి పొందావు? నీ పద్ధతి కూడా మార్చుకోవాలి. నమ్ముకొని కూర్చుంటే సరిపోదు. నీ పద్ధతి, నీ ఆచారాలు, వాటన్నిటిని నువ్వు మార్చుకోవాలి. అప్పుడే బాగుపడతాం. ప్రతి విషయంలోనూ మనం ఇంకా ఆ స్థితిలోనే ఉంటున్నాము. ఈరోజు నేనే ఏదో ఆదివారం కాబట్టి వాక్యం చెప్పాలని కాదు, బాగుపడాలని, మారు మనసు పొందాలని, సరి చేసుకోవాలని ప్రతిరోజు ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. సరి చేసుకోవడానికే వాక్యం చెప్పబడుతుంది. కానీ ఇక్కడ ఏదో చెప్పేసి మీ కాలక్షేపం గురించి ఏదో క్రమాన్ని నడిపించాలన్న ఇదితో ఇక్కడ జరగటం లేదు. ఆలోచన చేయండి. ఇంకా అనేకమైనవి ఉన్నాయి, కానీ వాటి గురించి మరొక రోజు మనం మాట్లాడుకుందాం. కాబట్టి సందేహింపక ఉండాలి. ఆయన యందు నమ్మకం ఉంచువాడు సందేహింపక నీవు ఉండాలి. అలాగే ప్రకటన గ్రంథము ముగించుకుందాం. ప్రకటన గ్రంథము ఇదే మరణం గురించి చదివాం కాబట్టి దానియేలు ఒక మాట రాయబడిన చక్కగా. దానియేలు 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు 3వ అధ్యాయం 28వ వచనం. మూడో అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోయును వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు యుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఒక మాట రాయబడిన చక్కగా దేవుని వాక్యము. తన కోసం తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని పోగొట్టుకును. దేవుని నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును, కాపాడుకొను. అర్థమవుతుందా? ఈ వాక్యం అర్థమైందా మీకు? దేవుని నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని ఏం చేసుకుంటాడు? రక్షించుకుంటాడు. నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? షడ్రకు, మేషకు, అబేద్నెగోయును వీళ్ళ ముగ్గురిని పిలిచి, ఇదిగో నేను ఒక గొప్ప విగ్రహాన్ని కట్టాను. ఇదిగో పెద్ద విగ్రహం, ఈ లోకంలో ఎక్కడా లేదు. పెద్ద విగ్రహం, చాలా పెద్ద విగ్రహం, ఆకాశాన్ని అంటే అంత విగ్రహాన్ని నేను కట్టాను. ఈ లోకంలో ఎక్కడా లేదు. కాబట్టి ఇంత గొప్ప విగ్రహానికి మీరు నమస్కరించాలంటాడు. దానికి మొక్కాలి అన్నారు. మొక్కాలి అంటే ఏం చేశారు వీళ్ళు? మొక్కారా? మొక్కలేదు. నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడు. ఆ ఆకాశం అంతా ఎత్తుకు నువ్వు కట్టావు కదా, దానికంటే గొప్పవాడు ఇదిగో ఆకాశము పైన ఉన్నటువంటి వాడు నా దేవుడు. ఆయనకి తప్ప మేము ఎవరికి నమస్కారము చేయము, ఎవరికి మొక్కము, ఎవరిని పూజించము. ఆయన్నే మేము పూజిస్తాం. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. నీవు నీ చేతులతో చేసినటువంటి ఈ విగ్రహాన్ని నేనెందుకు మొక్కుతాను? అది నిలబడదో, కదలదో, ఏమీ చేయలేదు, దానికి ఆత్మ లేదు. కానీ నా దేవుడు నిజమైనటువంటి దేవుడు, కాబట్టి ఆ దేవుణ్ణి నేను కనపరుస్తాను తప్ప నువ్వు చెప్పినట్టు విధంగా నేను నీ విగ్రహాలకు నేను మొక్కను. రాజు కదా, కోపం వచ్చింది. ఏం చేశాడు? తీసుకెళ్ళి అగ్నిలో వేసాడు. బాగా కాలుతుంది అగ్ని, అగ్నిలో వేసాడు. రాజు పరిశీలిస్తున్నాడు, ఏం చేస్తున్నారు వీళ్ళని. అరుపులు వినపడట్లా, కేకలు వినపడట్లా, సైలెంట్గా కూర్చోండి. అరుపులు లేవు, కేకలు లేవు, అగ్నిలో మాడిపోతున్నారా ఏంటి అర్థం కావట్లా. అక్కడ చూసేటోళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కావట్లా. మంటలేమో బాగా మండుతున్నాయి, పొగంతా ఆకాశం అంతా ఇదిగా పొగ విస్తరించిపోయింది. కానీ అక్కడ నుంచి ఏ విధమైనటువంటి ఇది రావటంలా. కానీ రాజుకి ముగ్గురు కాక నలుగురు కనపడ్డారంట. ఎవరు ఇంకో నలుగురు? ముగ్గురు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ముగ్గురే కదా ఆ మంటల్లోకి తోచింది. కానీ రాజుకి నలుగురు కనపడ్డారంట. ఎవరి నాలుగు? దేవుడు తన దూతను పంపి ఆ ముగ్గురిని రక్షించాడు. అదేగా రాయబడిన ఆ వచనంలో.
అంతే, అది రాయబడింది, ఇంకేం రాయబడిందా? చక్కగా వాక్యాన్ని పరిశీలించాలి. అప్పుడు పరిశీలించినప్పుడు అడగంగలోనే వెంటనే చెప్పేస్తారు. ఎవరిని పంపించాడంట? దూతను పంపించి క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. ఆ వాసన రాలేదంట, అగ్ని అంటిన వాసన. పోనీ ఎక్కడన్నా ఏ జుట్టన్నా కాలిందేమో చూశారంట, ఏ జుట్టన్నా కాలిందేమో చూశారంట, ఏది కాలేదు. పోయినోళ్ళు అంతకంటే బాగా వచ్చారంట వెనక్కి. అగ్నిలోకి ఎన్ని వాళ్ళు అంతకంటే ఇంకా బాగా మళ్ళీ వెనక్కి వచ్చారంట. నెబుకద్నెజరు దేవుని నామమును గణపరచడం మొదలుపెట్టాడు. చూడండి ఎంతటి అంటే, ప్రాణపాయం వచ్చినప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు అంటే ప్రాణపాయం వచ్చే వరకు. ప్రాణపాయం వచ్చినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏం చేశారు? దేవుని యందు నమ్మకం ఉంచారు. దేవుని యందు నమ్మకం ఉంచారు. నువ్వు కూడా నమ్మకం మరింత బలాన్ని చేసుకో. ఆయన యందు మరింత నమ్మకం ఉంచు. దేవుడు నన్ను రక్షిస్తాడు. నా ప్రార్థన వల్ల నేను అతిశయపడుతున్నాను. నా ప్రార్థన మీద నాకు బాగా నమ్మకం ఉంది. నా జీవితం మీద నా ప్రవర్తన మీద నాకు నమ్మకం ఉంది. దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను బ్రతికే విధానం పట్ల నాకు నమ్మకం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడని. నేను చేసే ప్రార్థన వల్ల నాకు నమ్మకం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడని. నేను చేసే క్రియల వల్ల నమ్మకం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడు అని. నేను చేసే ప్రతి పని బట్టి నాకు నమ్మకం ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడు అని. ఈరోజు ఆ నమ్మకం మీకుందా? మీలో చాలామంది నమ్మకం ఉంచుకోరు. ఎందుకంటే అది మీ ప్రవర్తన బట్టి. ఇంత పనికిమాలిన ప్రవర్తనతో నన్ను దేవుడు ఎందుకు చూస్తాడు? ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. అక్కడ వరకు ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, దాని యందు నమ్మకం ఉంచారు. కానీ నీ ప్రవర్తన బట్టి నీకే నమ్మకం లేదు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావని. నీ ఆలోచన బట్టి నీకే నమ్మకం లేదు, నువ్వు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటావని. ఎందుకంటే నీ హృదయం మోసకరమైంది, నీ ఆలోచన మోసకరమైంది, నీదంతా వేషధారణ, నీదంతా అదేం క్రైస్తవుడు అన్నాను మొన్న, కాదు సిగ్గుమాలిన క్రైస్తవులు. ఇదే మనదంతా, ఇదే చేస్తున్నాము. కాబట్టి నమ్మకం ఉంచు. చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. 6 నుంచి చదవమ్మా. ప్రకటన 22:6 నుంచి. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను. అమ్మా, నీ మాటలు నమ్మకములను సత్యములునై, వెరీ గుడ్, నీ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యములను గైకొనువాడు, చాలు తల్లి, ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. బతిమలాడాడు. ఆయనేమి మారండి చెప్పుకొని వెళ్ళిపోయాడు. సువార్త చెప్పుకొని వెళ్ళిపోయాడు. ఎవరో క్రీస్తు ప్రభువారు సువార్త చెప్పుకొని వెళ్ళిపోయాడు. ఆయన బ్రతిమలాడలో మారండి, నేనే దేవుని కుమారుడు అని చెప్పుకొని తిరిగాడా? ఆలోచన చేయండి. చివరిగా 2 తిమోతిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూడండి. కొన్ని లక్షణాలు మనకు బయటపడతాయి. వీటిని చదువుకొని మనం ముగించుకుందాం. కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13 నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ముగింపు మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. వినువారిని చెరుపుటకై గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయును. ఇక్కడ చాలా మర్మంతో మాట్లాడినటువంటి మాటలు చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను
సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఏ విషయాల్లో అతిశయపడుతున్నావు, ఏ విషయాల్లో జాగ్రత్త పడమంటున్నాడు? అర్థమవుతుందా? కొన్ని విషయాల్లో దేవునికి కనపరుచుకోవాలి మనం. కొన్ని విషయాల్లో దేవునికి మనం కనపరుచుకోవాలి. ఇక్కడ మొదట 14వ వచనంలో ఏమంటున్నాడు? వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు. నువ్వేం చెప్పినా వినడు. వినువారిని వాదం చెరపడానికి వారితో వాదము పెట్టుకోవద్దు. ఏమంటున్నాడు? వాదమును పెట్టుకోవద్దు అంటున్నాడు. వాదము పెట్టుకోవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని వాక్యమును జ్ఞాపకం చేయము. దేవుని వాక్యమును జ్ఞాపకం చేయము. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుని వాక్యమును వారికి ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి. దేవుని వాక్యమును జ్ఞాపకం చేయాలి. అంతేగాని వారితో వాదం మనం పెట్టుకోకూడదు. ఇంకా ఏమంటున్నాడు? ఏమని జ్ఞాపకం చేయమన్నాడు? దేవుని ఎదుట యోగ్యునిగా నువ్వు ఉండాలి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీవు ఉండాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్తగా యోగ్యునిగా ఉండమంటున్నాడు. యోగ్యత లేదు మీకు. సత్యవాక్యమును ఉపదేశించువానిగాను ఉపదేశించిన వాక్యమందు దృష్టి ఉంచి ఆ విధంగా నడుచుకుని వారులాగా నీవు ఉండాలి అంటున్నాడు. అవి లేదు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను మనం ఉండాలి, కానీ ఉండటం లేదు. ఎలాగ కనపరుచుకుంటున్నాం మనం దేవునికి? నిన్ను నువ్వు ఎలా కనపరుచుకుంటున్నావు దేవునికి? పాపము చేసిన వాడిగాను కనిపించుకుంటున్నావా, లేక నీతిమంతుడుగాను పరిశుద్ధునిగా కనిపించుకుంటున్నావా? దేవునికి పరిశీలించుకో. ఎలాగ మనం దేవుని సంఘానికి వచ్చి ఆయన ఎదుట నీవు నేను ఉన్నామో పరిశీలించుకుని నువ్వే. నేను పాపం చేసిన వాడిగా ఉన్నానా? దోషము చేసిన వాడిగా ఉన్నానా? అపరాధములు చేసిన వాడిగా ఉన్నానా? దేవుడు నన్ను ఏ రీతిగా చూస్తాడు? నేను ఈ వారమంతా ఆ రీతిగా బ్రతికినట్లయితే ఇక్కడికి వచ్చి నుంచున్నప్పుడు దేవుడు నన్ను ఏ రీతిగా నన్ను చూస్తున్నాడు, ఏ రీతిగా ప్రశ్నిస్తున్నాడు నన్ను? ఆలోచన చేయండి. ఇంకా ఏమంటున్నాడు? వాదం పెట్టుకోవద్దు. అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. ఆలోచన చేయండి. వాదం అనేది వద్దు. యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను మనం ఉండాలి. ఇది కూడా ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకునే యొక్క వచనంలోనే మనం దీన్ని మాట్లాడుకుంటాం. స్వబుద్ధిని ఆధారం చేసుకునే వచనంలోనే మాట్లాడుకుంటాము. మరొకసారి చివరిగా అదే ప్రకటన 22వ అధ్యాయం 6వ వచనం చదువుకొని మరి ముగించుకుందాం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. చెప్పే ప్రతి మాట నమ్మకములను సత్యములై ఉన్నది. నువ్వు దేవుని రాజ్యం స్వతంత్రించుకుని వాడవు. ఈరోజు నువ్వొక్కడవే కాదు, ఈ సంఘం ఒకటే కాదు, ప్రపంచమంతటా అనేక మంది ఈరోజు సంఘాల్లో చేరుకొని దేవుని నామమును గణపరుచుకునే గొప్ప రోజు, గొప్ప దినం ఈరోజు. నువ్వు నేను ఒక్కనే కాదు, అనేక మందిని దేవుడు పరిశీలిస్తున్నాడు, అనేక మందిని దేవుడు చూస్తున్నాడు, అనేక మందిని ఆయన నిజమైన నామమును నమ్ముకున్నటువంటి వారు. కాబట్టి నువ్వు అపవిశ్వాసం అపనమ్మకానితో ఉండొద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చెప్పుడికై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. క్రీస్తు ప్రభువారు త్వరగా, ఆయన రాకడ ఎప్పుడు ఉండదో తెలియదు, కానీ త్వరగా వస్తున్నాను. 2025వ సంవత్సరం ఈరోజు. 2025 సంవత్సరాలు గడిచిపోయినాయి. వస్తున్నాడు. ఏ సమయమున వస్తాడో తెలీదు. మన ప్రాణం ఏ నిమిషమున పోతుందో తెలీదు. గైకొనుటకు సిద్ధంగా ఉండి దేవుని వాక్యమును, ప్రవచన వాక్యములు, ఆ విధంగా బ్రతికే జీవితాన్ని నువ్వు కనిపెట్టుకుంటా ఉండు. ఈరోజు ప్రార్థన అయిపోద్ది, ఆరాధన ముగించుకొని మరలా మనం ఇళ్ళకి వెళ్ళిపోతాము. మరలా మన జీవితంలోనికి మనం వెళ్ళిపోతాము. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నిత్యము నీకు దేవుని యొక్క సంఘంలానే నీ ఆ ఇంట్లో నువ్వు ఉండాలి. ఆ వాతావరణం కూడా అది దేవుని యొక్క గృహంగానే నీవు ఉండాలి.
అది నా గృహం అని నువ్వు సంభవించినప్పుడు నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరలా యథావిధిగా నువ్వు లోకానుసారంగా బ్రతికేస్తావు. మరలా ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఇది దేవుని యొక్క ఆలయం, ఇది దేవుని యొక్క ఇల్లు, దీంట్లో చక్కగా మనం నిలబడాలి. దేవుడు చూస్తున్నాడు, ఇక్కడున్న దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఎలాగ ప్రవర్తించాలని ఆలోచన నీకు ఉండాలి. మరలా ఇంటికి వెళ్ళినప్పుడు నీ బుద్ధిని పాడు చేసేసుకుంటున్నావు. ఆలోచన చేయి. మరలా దేవుడు ఈరోజు నమ్మకం అనే యొక్క లక్షణం ద్వారా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు, ఆత్మీయంగా బలపరచబడుతున్నాడు. సిద్ధపడండి, ఆత్మీయంగా నిలబడండి, దేవుడి నామమును కనపరుచుకోండి, సత్యవాక్యం అనుసరించండి, పరిశుద్ధత కలిగి ఉండండి. జరగబోతున్న ప్రతి క్రమమును చక్కగా ఆచరించండి. సంఘంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనలోనూ మీరు ఏకీభవించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించబోతాడు. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.